జై తెలంగాణ, జై సింగరేణి. సింగరేణి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మీ ఆడబిడ్డ తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పార్టీని పెట్టి మరి సింగరేణి యావత్తు మా అన్నదమ్ముల ఆశీర్వాదం కావాలని, మిమ్మల్ని అందరినీ మీ సపోర్ట్ కావాలని, మీ మద్దతు కావాలని కోరడానికి ఇక్కడికి వచ్చిన కాశీపేట మైన్లో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మనది ఇప్పుడు కొత్త బంధం కాదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేసినాం. ఇప్పుడు నేను ఆపోజిషన్లో ఉంటే ఇప్పుడు కూడా కలిసి పనిచేయడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి నిత్యం నేను ఎక్కడ ఉన్నా అన్నది పక్కన పెడితే సింగరేణి కార్మికుల మంచి కోసం అనునిత్యం మీ పక్కన ఉన్న విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 20 నెలలు కూడా కనీసం మెడికల్ బోర్డు పెట్టకపోతే నేను రియాజ్ అన్న పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే చచ్చినట్టు అప్పుడు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సర్వసాధారణంగా అతి సామాన్యంగా జరగాల్సిన పనుల కోసం కూడా కొట్లాడాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ముట్టడి చేయాల్సి వస్తుంది, అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నది. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే, నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది, అక్కడ హైదరాబాదులో ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు ఎక్కువ తీసుకురావాలి. మనకేదైతే ఐటీ పర్క్స్ మీద ట్యాక్స్ పడుతుందో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయాలి. మీరు సంతకాలు పెట్టి ఏం చేయాలి? హైదరాబాద్లో మెడికల్ బోర్డు ఖచ్చితంగా నెలకు 2 సార్లు పెడతామని చెప్పి తీర్మానం చేసి ఆ పని చేయాలి. చేయాల్సిన పనులు చేయకుండా ఏదో ఈడికి వచ్చేసి మభ్యపెడదాం కార్మికులను అనుకుంటే కార్మికులు ఏం మభ్యపడేటోళ్ళు కాదు. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, రాజకీయాలు తెలుసు. ఎప్పుడో సికాస నుండి మొదలు పెడితే ఇప్పుడున్నటువంటి అనేక సంఘాలను, నాయకులను కూడా చూస్తూ వస్తున్నారు. మీతో ఉండేటోళ్ళు ఎవరో తెలుసు, ఎన్నికలప్పుడు మీకోసం వచ్చేటోళ్ళు ఎవరో తెలుసు, ఎల్లవేళలా మీతో ఉండేటోళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఒక ఆడబిడ్డగా సింగరేణికి ఉన్నటువంటి అనేకమైన హక్కుల కోసం నిరంతరం 1 by 1 పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది నేను ఆలోచన చేసేది, డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనో అది మన హక్కుగా రావాలి. ఖచ్చితంగా దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. దాన్ని కొనసాగించే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా బొగ్గు బ్లాకులు ఎక్కువ